భక్తులందరికీ జ్ఞాన సిరులను ప్రసాదించే స్వరూపంగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు భక్తకోటికి సాక్షాత్కరించారు. ఇదే స్వరూపంలో చల్లచింతలపూడి గ్రామంలో కొలువు తీరిన స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినోత్సవాలు ఆబాల గోపాలాన్ని విశేషంగా అలరించాయి. ఆ వివరాలను ఇప్పుడు వీక్షిద్దాం. వందల ఏళ్ల నాటి చరిత్రతో కూడిన స్థల పురాణ వైశిష్టం కలిగిన ప్రాంతంగా భక్తుల పాలిట కల్ప వృక్షంగా విరాజిల్లుతోంది దెందులూరు మండలంలోని చల్లచింతలపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి దేవస్థానం. ఇక్కడ ఆలయానికి దాదాపుగా 800 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. వేంగిరాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం చెప్తోంది. రాష్ట్రంలోనే దక్షిణ ముఖంగా ఉన్న ఆలయం కావడంతో ఈ క్షేత్రం చిన్న కాశీగా ప్రసిద్ధికెక్కింది. దాంతోపాటు ఇక్కడి స్థల పురాణం కూడా ఎంతో ప్రఖ్యాతి నొందింది. ఒకానొక సమయంలో చల్లచింతలపూడి గ్రామంలో పాడి సంపద ఎక్కువగా ఉండేదట. దీంతో ఉదయాన్నే ప్రతి ఇంట్లో మజ్జిగ చిలకడం పరిపాటిగా సాగిపోయేదట. అలా మజ్జిగ చిలకడం నుండి వచ్చే ఆ శబ్దం తట్టుకోలేక మేధా దక్షిణామూర్తి స్వామివారు ఇక్కడ నుంచి బలివే వెళ్ళిపోయినట్లుగా చెప్తారు. ఆ సందర్భంలోనే ఆలయం ముందు భాగాన ఉన్న మండపంపై కాలు వేయడంతో మండపం ఒక పక్కకు ఒరిగిపోయిందని కూడా చెబుతారు. ఈ సమయంలో గ్రామస్తులంతా వేడుకోవడంతోనే మండపం పడిపోకుండా అలా నిలిచి ఉందని చెప్తారు. దెందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామంలో వేయించేసినటువంటి అతి పురాతనమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు ఆంధ్రప్రదేశ్లోనే పంచాయతన రూపంలో దక్షిణముఖంగా చిన్న కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయం విరాజులతో ఉంది పుణ్యక్షేత్రంగా. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవేతంగా నిర్వర్తించడం జరుగుతున్నవి. సుమారుగా 800 సంవత్సరాల నుంచి వేంగిరాజుల కాలం నాటి నుంచి ఈ యొక్క ఆలయం విరాజిల్లుతూ ఉంది. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో 18 స్తంభాలు మాత్రమే నిర్మాణం జరుగుతూ ఉంది. ఇందులో స్తంభాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. స్వామివారి పాదం మోదినటువంటి క్షేత్రం చల్లచింతలపూడి అంటే చల్ల అంటే పాలు పెరుగుగా ఎక్కువగా ఇక్కడ చిలుకుతూ ఉండేవారండి. ఈ యొక్క చప్పుడు భరించలేక స్వామివారు ఆ చెట్టు తొరల కింద ఉండే కిక్కిరిసి అడవిదంతా అప్పట్లో స్వామివారి యొక్క మండపం మీద అడుగు వేసి మరి ఏదో ఒక అడుగు వేశాడని పెద్దలు చెబుతూ ఉంటారు. స్వామివారు దక్షిణముఖంగా ఉన్నటువంటి శివకాశీగా చిన్న కాశీగా ఇక్కడ విరాజిల్లుతూ ఉంటుంది. ఈ యొక్క క్షేత్రంలో ప్రతి సోమవారం గురువారం కూడా అనేక మంది భక్తులు ఇక్కడ ఇచ్చేసి అలాగే స్వామివారిని దర్శించుకుని మరలా ప్రతి మాస శివరాత్రి రోజున కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. మళ్ళా అలాగే ప్రతి మహాశివరాత్రి కార్తీక మాసం దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వర్తించడం జరుగుతూ ఉన్నాయి భక్తుల యొక్క సహాయ సహకారాలతో. ఇప్పుడు స్వామివారి మండపం ఒక మండపం మీద కాలు వేసిన తర్వాత అలా ఒరిగిన తర్వాత మరి అప్పట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్వామివారిని ప్రార్థించగా ఆ మండపం అలా ఒరిగి ఆపు ఉన్నట్టు చెబుతూ ఉంటారు. సర్వమిచ్చగదు అయక్ష్మకం సమనాసదు అత్యభోజదేవ్యోనుషకు नमस्कार गणपति
ఇక ఇక్కడ ప్రతి ఏడాది నిర్వహించే మహాశివరాత్రోత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని చెప్పాలి. మొత్తం 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ చేరుకుంటారు. ఈ 5 రోజుల పాటు అటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటు ఆధ్యాత్మికపరమైన పూజా క్రతువులు భక్తులకు నయనానందం కలిగిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా చల్లచింతలపూడిలోని శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయంలో శివరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ 5 రోజులు ఆలయం వద్ద అద్భుతమైన రీతిలో సాంస్కృతిక కార్యక్రమాల పరంపరను కూడా నిర్వహించేశారు ఉత్సవ కమిటీ చైర్మన్ వేమన రాము. ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అందుకు అవసరమైన విస్తృత ఏర్పాట్లను కూడా చేసేశారు.
మందాయితని బద్రీ బద్రీనాథ్ అదేంటి చూడప్ప సిద్ధప్ప నేను సింహం అంటాడబ్బా అది కింద తీసుకోలేదు నేను తీసుకోగలను అంతే కదా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇదే క్రమంలో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయం పైభాగంలో రేకులు వేయడంతో పాటు వెనక భాగంలో ప్రత్యేక స్టేజీని ఏర్పాటు చేశారు. ఆలయానికి చేరుకునే మార్గాలన్నీ విద్యుత్ దీప కాంతులతో వెలుగొందాయి. అలాగే చల్లచింతలపూడి, కొత్తకమ్మవారిగూడెం, ఏలూరు తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు చేసిన కోలాట నృత్య ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా ఏలూరు, తణుకు తదితర ప్రాంతాలకు చెందిన వారు నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్, సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు, గోపన్నపాలెం గ్రామానికి చెందిన వాణి కళానికేతన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంచరత్నాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితర ప్రముఖులు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా ముగిసింది. మొత్తం పాంచాహ్నిక దీక్షతో నిర్వహించిన 5 రోజుల శివరాత్రోత్సవాలు దిగ్విజయంగా పరిసమాప్తి అయ్యాయనే చెప్పాలి. విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి అనుగ్రహ కటాక్ష పరిపూర్ణత దోషకాల అర్చన దర్శన సమయే నమస్కార
సరే గ్రామంలో వేయించేసి ఉన్న మేధా దక్షిణామూర్తి గారి యొక్క ఉత్సవాల్లో భాగంగా నన్ను ఆహ్వానించినటువంటి మండల పార్టీ సెక్రటరీ గారు సత్యబాబు గారికి, రాము గారికి, కూటమి నాయకులకు, కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా, గ్రామస్తులకు, పెద్దలకి, ఆలయ కమిటీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క మేధో దక్షిణామూర్తి ఆశీస్సులు నాకే కాదు మీ అందరి కుటుంబాల్లో మీ ఆలోచనలు తగ్గట్టుగా ఆ భగవంతుడి యొక్క సహకారం లేనిదే ఏది పూర్తి కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు కలగాలని, మీరంతా ఆనందంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నన్ను కూడా దీనిలో భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మోదుగుమూడి ఆంజనేయులు గారి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక బస్ షెల్టర్ నిర్మాణం చేసి మరి ఈరోజు ప్రారంభించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, పులిహార కలపడానికి రెడీగా ఉన్న కుర్రాళ్ళందరూ ఒక గంట ఆగితే బాగుంటది. ఎందుకంటే పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సూపర్ బ్యూటిఫుల్ మూవీ కొంత సింహం. ఇందుకే సింహం ఫ్యాన్స్ Oh,
ప్రకృతి సౌందర్యమునందాకర్షించుకొని సార్వభవనైనగుణ మానసమున వేదన నాలుగు సార్వతించి ఉండగా స్వామి కటాక్ష స్థిత్యర్థం యథాశక్తి నమస్కార సమర్పయామి. మోక్షమసగుము జన కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. సర్వం ప్రావృత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ
ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా